ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలం ఎలా ఉన్నది? చాలా అందంగా ఉన్నదా? మలేషియాలో పోర్టిక్షన్ అనే ఒక స్థలము ఉన్నది. చాలా అందమైన సముద్ర తీర ప్రాంతములు నిండిన ఒక సుందరమైన పట్టణము. అనేక మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చిచున్నారు. పెద్ద పెద్ద హోటల్స్ నివసించడానికి స్థలములు ఉన్నవి. చూచుటకు చాలా అందంగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళినను ఈ సముద్ర తీరము ఒక్కో ప్రాంతంలో సౌందర్యంతో ఉన్నది చూడగలుగుచున్నాము. ఈ కడలిని మీరు చూసినప్పుడు చూస్తూ ఉండవచ్చు, అంతే కదా. చాలా ఇంట్రెస్టింగ్తో ఈ సముద్రపు అలల్ని చూస్తూ ఉంటే కూడా మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ అలలు వచ్చుట, వాటి ఘోష, దేవుని సృష్టి ఎంత అద్భుతమైనదో చూశారా? ఎందుకొరకు దేవుడు వీటన్నిటినీ చేశారు? మనుషులైన మీ కొరకు, నా కొరకు. మనం వీటన్నిటినీ చూసి సంతోషముతో అనుభవించాలి, ఆనందముతో ఉండాలి అనుటకు అన్నిటినీ దేవుడు మన కొరకు సృష్టించారు. ఎందుకంటే మన మీద ఉంచిన ప్రేమ. దేవుడు మీ మీద ప్రేమ కలిగి ఉండాలని మీరు ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు మీ మీద ప్రేమ కలిగి ఉండాలని ఎదురు చూస్తున్నారు కదా. మీరు దేవుని ప్రేమిస్తున్నారా? మీరు ఆయన మీద ప్రేమ కలిగి ఉన్నారా? యేసు మీద మీకు ప్రేమ ఉన్నదా? ఏమిటండి అలా చెబుతున్నారు? యేసు మీద ప్రేమ ఉన్నందునే కదా ప్రతిదినము వాక్ విత్ జీసస్ చూస్తున్నాము, వాక్యమును నేను వినుచున్నాను అని చెబుతున్నాం కదా. దేవుడు వాగ్దానం ద్వారా నాతో మాట్లాడుచున్నారు అని అంటున్నారు కదా. నిజమే. కనుక యేసు మిమ్మల్ని ప్రేమించుట నిజమే. దాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మీ కొరకు సిలువలో మరణించి ప్రేమను చూపించారు అని వేదములో చూస్తున్నాము. కనుక యేసుని ప్రేమించితే ఆయన కొరకు ఏమి చేయుచున్నారు? ఏంటండి ఇలా మాట్లాడుచున్నారు? నేను చర్చికి వెళుతున్నాను, ఆయన కానుకలు ఇస్తున్నాను. ఇవన్నీ ముఖ్యం కాదు. ఆయన ఒకటి ఎదురు చూస్తున్నారు. ఏమి ఎదురు చూస్తున్నారో తెలుసా? యోహాన్ 14వ అధ్యాయము 23వ వచనము, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. యేసు మీద మీరు ప్రేమ ఉంచామని చెబితే ఆయన వాక్యమును గైకొనుటే ఆయన మీద ఉంచిన ప్రేమకు గుర్తు. నేను యేసుని ప్రేమిస్తున్నాను, జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని మనం చెబుతాము. చెప్పాలి, అందులో ఒక సంతోషం ఉన్నది. ఒట్టి మాటలతో చెబితే చాలదు. ఆయన వ్రాసి ఇచ్చిన వాక్యమునకు మనం లోబడి వాటిని గైకొనినప్పుడే దేవుని హృదయము ఆనందించును. నా కుమారుడు, నా కుమార్తె నా మీద ప్రేమ కలిగి ఉన్నారు, కనుక నా వాక్యమును గైకొనుచున్నారు అని. ఒకసారి ఒక తండ్రి కాదు, చాలా మంది తండ్రులు చాలా అతిశయముతో చెబుతారు కదా, నా కొడుక్కి నా మీద చాలా ప్రేమ అని చెప్పి. అది ఎలా చెబుతారు? మీరింట్లో ఉన్నప్పుడు ప్రేమతో మాట్లాడవచ్చు. బయటకు వెళతాడు కదా మీ కుమారుడు, కాలేజీకి వెళుచున్నాడు, బయట ఫ్రెండ్స్తో వెళతాడు అని చెబితే, లేదు నా కొడుక్కి నా మీదనే చాలా ప్రేమ, అది ఎలా చెబుతున్నారు అని అడిగితే, నేనేమి చెబితే దాన్ని అలాగే అంగీకరిస్తాడు. నా మాటకు వాడు మర్యాదనిస్తాడు, లోబడును. కుమారుడా ఇన్ని గంటలకు రావాలయ్యా అని చెబితే అన్ని గంటలలోపు ఇంటికి వచ్చేస్తాడు. కుమారుడా ఇది వద్దు, మనకు అవసరం లేదయ్యా అని అంటే, సరే నాన్న అని చెబుతాడు. ఎందుకు చెయ్యకూడదు? ఎందుకు పోకూడదు? ఏమిటి నాకు హక్కు లేదా? నేనేం చిన్నవాడినా? నేను యువకుణ్ణి కదా. ఏది అలా వాడు మాట్లాడేది లేదు. వాడొచ్చి తన ఇష్టమును చెబుతాడు, నేను నా స్నేహితులతో కూడా పోతున్నాను అని చెబితే, నేను యోచించి మంచి ఫ్రెండ్సే పోయిరా అని చెబితే సరే అని పోతాడు. వద్దు కుమారుడా, నాకు సరిగ్గా అనిపించలేదు కనుక పోవద్దంటే సరే నాయనా అని అంటాడు. ఏ రోజు కూడా వాక్కువాదం చేసింది లేదు, ఎదిరించి మాట్లాడింది లేదు. తన మాట నెగ్గుటకు నా దగ్గర వాక్కువాదము చేసింది లేదు. నేనేం చెబితే దాన్ని అలాగే అతడు ఒబే చేస్తాడు, లోబడతాడు, అంగీకరించును అని చెప్పాడు. అదే నిజమైన ఒక ప్రేమ. ఒక తండ్రి మీద బిడ్డ ఉంచిన ప్రేమ అనున్నది తండ్రి మాటకు మర్యాదను ఇచ్చి లోబడుట, అలాగే అంగీకరించుట అనున్నది. అదే విధముగానే మన యొక్క తండ్రి అయిన యేసుక్రీస్తు కూడా, దేవుడు మన దగ్గర ఏమి ఎదురు చూస్తున్నారు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను దేవా అని పాట పాడుతూ ఉండుట కాదు. ఆయన మాటకు మనము లోబడుచున్నామా? యేసు ఇలా చెప్పారు, దాన్నే నేను చేస్తాను. యేసు ఇలా నడుచుకొనుము అని నాకు చెప్పారు, అలాగే నేను నడుచుకుంటాను. యేసు నాతో ఇది చెయ్యకూడదు అని నాకు చెప్పారు, నేను చెయ్యను. ఆయన మాట ప్రకారము నేను నడుచుకుంటాను. అదే మనము యేసు మీద ఉంచిన నిజమైన ప్రేమ. మీరు యోచించి చూడండి, ఇప్పుడు యోచించి చూడండి, యేసుని ప్రేమించుచున్నారా? మీ హృదయంలో చేపెట్టుకుని యోచించి చూడండి, యేసు చెప్పిన వాటన్నిటికీ లోబడి ఆయన మాటలను గైకొనుచున్నారా? ఇక్కడ వ్రాసి ఇచ్చారు కదా,
మీరు ఎలా జీవించాలని, ఒక యవ్వనస్తుడు ఎలా ఉండాలి అని వ్రాసి ఇచ్చారు. చిన్నపిల్లలు ఎలా ఉండాలి అని చెప్పి ఉన్నారు. ఒక భర్త ఎలా ఉండాలి అని చెప్పి ఉన్నారు. ఒక భార్య అయితే ఆ భార్య ఎలా నడుచుకోవాలి అని చెప్పి ఉన్నారు. ఒక తల్లిదండ్రులైతే వారు ఎలా నడుచుకోవాలని చెప్పారు. ఒక సేవకుడైతే ఆ సేవకుడు ఎలా ఉండాలని చెప్పారు. ఒక ప్రభుత్వ అధికారి అయితే ఆ అధికారి ఎలా ఉండాలో దేవుడు చెప్పి ఉన్నారు. అన్నిటినీ దేవుడు చెప్పి ఉన్నారు. ఆయన వాక్యము మనము ఇలాగే జీవించాలి అని నేర్పించినారు. లోకము ఎలా ఉండాలి, లోక ప్రజలు ఎలా జీవించాలి, వారికి మంచిగా ఉండునట్లు జీవించెదరు, మాట్లాడెదరు. మనము లోకస్తులము కాదు, మనము లోకములో నుండి వేరు చెయ్యబడి నిజమైన దేవుని వెంబడించు వారము. ఆయనకు నిజమైన పరిస్థితి తెలుసు. ఆయన ఏం చెబుతున్నారో గమనించి ఆయన మాటకు మనము చెవియొగ్గితే దేవుడు చెబుతారు, నా బిడ్డకు నా మీద చాలా ప్రేమ, నా మాట విడిచి అటూ ఇటూ తొలగిపోడు, నేనేం చెబుతానో అలాగే చేస్తాడు. అదే దేవుని సంతోషపరిచే ఒక కార్యము. కనుక నేను ప్రతిదినము ఉదయమున ఈ వేదము చదివేటప్పుడు దాని మీద చెయ్యుంచి చెబుతాను, దేవా నేను నీ మాటల్ని విశ్వసించుచున్నాను, వాటిని చదివి ధ్యానించెదను. అయితే దాని ప్రకారం నడుచుకోవాలి. మీ మాట ప్రకారం నేను జీవించుటకు నాకు సహాయము చేయుడి, కృపనివ్వుడి అని ఈ వాక్యమునకు అప్పగించి ప్రార్థించి నేను చదువుటకు ప్రారంభించెదను. ఒక వాక్యము ద్వారా దేవుడు మాట్లాడితే దాని మీద చేయి ఉంచి ప్రార్థించెదను. ఈ విధంగా నేను జీవించాలి, ఈ విధమైన గుణములు నాకు ఇవ్వండి, ఈ విధమైన స్వభావమును నాకు ఇవ్వండి, మీరిష్టపడినట్లు ఇలాంటి ఒక జీవితం జీవించుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. అలా ప్రార్థించగా మన జీవితంలో పరిశుద్ధం పైన పరిశుద్ధము కలుగును, దేవునితో ఐక్యత బలపడును, దేవుడు మనల్ని సమీపించెదరు. నా కుమారుడు నా కుమార్తె ఊరికే పేరు కొరకు ప్రార్థించుట లేదు, ఊరికే ఒప్పుకు బైబిల్ చదువుట లేదు. నా మాటల్ని నిజంగా అంగీకరించి అందుకొరకు జీవించుటకైనా నా పిల్లల్ని సమర్పించుకుంటున్నానని చెప్పి మీకు సమీపంగా వచ్చెదరు. కనుక దేవుని మీద నిజమైన ప్రేమ ఉండుట మీరు బయలుపరచాలి, సరేనా? మీరు చెప్పండి దేవుని చూసి, దేవా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, యేసయ్యా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ మాటలు ఏవైనా వాటిని నేను గైకొంటాను, వాటి ప్రకారం నడుచుకుంటాను, వాటికి నన్ను సమర్పించుకుంటున్నాను యేసు నామములో. ఆమెన్, ఆమెన్.